సార్ ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్. చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఒక కంటైనర్ వచ్చింది సార్. చైర్మన్ 18 సార్లు బ్యాంకుకి వచ్చి వెళ్ళాడు. వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది. దీని అర్థం బ్యాంకు లోపల ఉండాల్సిన 25,000 కోట్ల రూపాయలు లేవు. దాన్ని చైర్మన్ కొట్టేశాడు. కొట్టేశాక ఎందుకు బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి? సార్ ఇక్కడ జరిగిందంతా వెంటనే న్యూస్లో లీక్ అయింది సార్. కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు. మన రాజేషే ప్రస్తుతం తరచూ సార్ లోపలికి వెళ్ళిన ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్. రాజేష్ లాక్కురండి. సార్ రాజేష్, ఇక్కడ జరిగిందంతా న్యూస్లో వచ్చేసింది. కానీ బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు? నాకు అదే డౌట్ సార్. నేను అంత వెర్రిపప్పని కాను రాజేష్. తెలుసు సార్. సార్ 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 షూట్ చేయను, భయపడుకో. చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్ళి బ్యాంకు గుమ్మం దగ్గర వదిలేస్తా. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. మర్యాదగా నిజం చెప్పు. బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ చంపని. డోంట్ డూ దిస్ రవీంద్ర. ఆర్డర్స్ సార్, ఆర్డర్స్. ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయండి చైర్మన్. అన్ని డమ్మి నోట్లు. ఏంటి సీఈఓస్, మీ డబ్బంతా ఎలా డమ్మీ అయింది? తెలీదు. చెప్పండి చైర్మన్. ఏమో నాకేం తెలుసు. నాకు తెలుసుగా. ఈ సంవత్సరం 18 సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్కి వచ్చింది. ఆ 25,000 కోట్లని బయటికి తీయడానికి. బయటికి తీసి ఎక్కడ పెట్టారు? అది చైర్మన్ కి మాత్రమే తెలుసు. ఈయనే బ్యాంకుని దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు 500 కోట్లు దోచుకెళ్ళిపోయాక చెస్ట్ ని బ్లాస్ట్ చేసి డబ్బీ నోట్లు కాల్ చేసి 25,000 కోట్లు తగలబడిపోయాయని చెప్పి మీ చెవులో పువ్వు పెట్టడమే ఈయన ప్లాన్. కరెక్టేగా ఫైర్ మ్యాన్? ద్రోహి, యు బ్లడీ చీట్. మరి నువ్వు? లైవ్ వైర్ కట్ చేశారు సార్. ఒరిజినల్ డబ్బంతా మూట కట్టండి. గో గో. चेयरमैन को बचाइए, उसने ऑलरेडी रामचंद्र और सैम को मार दिया है सर. స్టార్ట్ కమాండోస్ అసెంబుల్. ప్లీజ్ 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 నన్ను వదిలే. నీకేం కావాలన్నా ఇస్తాను. ఒరిజినల్ డబ్బు ఎక్కడుంది? నన్ను ప్రాణాలతో వదిలేస్తానంటే డబ్బు ఎక్కడ ఉందో చెప్తాను. సరే చెప్పు, ప్రాణాలతో వదిలేస్తా. ప్రామిస్ చేయి. ప్రామిస్ గా వదిలేస్తా. నా సొంత షిప్ లో 100 కొద్ది కంటైనర్స్ కి మధ్యలో 25 కంటైనర్స్ లో దాచి ఉంచాను. ఆ డబ్బులోంచి నీకెంత కావాలన్నా తీసుకో. నన్ను వదిలే. డోర్ క్లోజ్ చేయరా. ప్రామిస్ చేసావు నాకు. నువ్వు మాత్రమే మోసం చేస్తావా? ఓరే. ప్లీజ్ నన్ను వదిలే. బ్యాంకు దోపిడీదారులకు ఆదరణ తెలుపుతున్న జనసమూహం వాళ్ళు ఉగ్రవాదులనే వార్తను నమ్మడానికి నిరాకరించి బ్యాంకుని ముట్టడించడానికి బయలుదేరారు.
ఆర్డిఎక్సా? మేమిక్కడి నుంచి వెళ్లే వరకు ఎవ్వరూ కదలకూడదు. కదలారో షిప్ ఎంత దూరంలో ఉంది? 20 nautical miles. హార్బర్ అన్లోడింగ్ ఏరియా వరకు ఒక స్పీడ్ బోట్ మనకి రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్తోంది సార్. ఆ బోట్ ని చెక్ చేయి. Go, go! Get ready. Kill him before he enters the international waters. కాల్చి చంపబడ్డారు. మృతదేహాలను ముమ్మరంగా గాలిస్తున్నట్టు కోస్ట్ గార్డుల బృందం ప్రకటించిన నేపథ్యంలో ఆశ్చర్యపరిచే ఓ వీడియో మా ఛానల్కి అందింది. నా ప్లాన్ ప్రకారం అంతా జరిగి ఉంటే ఆ 25,000 కోట్లని నా బ్యాంక్లోనే నేను క్రియేట్ చేసి ఉంచిన 5 లక్షలు ఫేక్ అకౌంట్స్కి తీసుకొచ్చి మొత్తం డబ్బుని అకౌంటబుల్ చేసి ఉంటాను. We have search warrant. Stop and surrender. బాడీ దొరకలేదు. కమిషనర్ సార్, థ్యాంక్స్ కూడా చెప్పరా? నేను మాత్రమే కాదు, డబ్బు కోల్పోయిన 5 లక్షల మంది నీకు థ్యాంక్స్ చెప్తారు. కానీ ఇది తప్పు. సరెండర్ అయిపో. డబ్బు సరైన వ్యక్తికి అప్పగించాను.
ప్రజలతో చెప్పండి, ఎప్పుడు చూసినా మోసపోతూ ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకోవడం వర్కౌటే కాదు. గట్స్ లేదంటే గ్లోరీ లేదు.